అందరికీ నమస్కారం. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న నీట్ ఎగ్జామ్ పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి దాని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. గత 28 రోజులుగా నీట్ ఎగ్జామ్కి సంబంధించి విద్యార్థుల కోసం ఆమరణ నిరాహార దీక్ష పేరుతో సోనం వాంగ్చుక్ భారత ప్రధాని మంత్రుల మాట విని దీక్షను విరమించి నాకు ప్రభుత్వంపై నమ్మకం ఉంది, నీటి విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆయన దీక్ష విరమిస్తే వెంటనే దేశద్రోహుల ముఠ ఆయనపైన కూడా ఎదురుదాడికి దిగారు. గత 2 రోజులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ న్యాయం చేస్తాను, ఎక్కడైతే నీట్ ఎగ్జామ్ లీక్ అయిందో ఆ ప్రాంతాల్లో వారికి కఠిన శిక్షలు పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించడం, భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పులు జరగకుండా చేస్తానని స్వయంగా భారత ప్రధాని విద్యార్థులకు తెలియజేస్తే కొంతమంది దుర్మార్గులు, దేశద్రోహులు, కాక్రోచ్ పార్టీ వెనకుండి నడిపిస్తున్న ముష్కరులు కొంతమంది అనేకమైన సంఘాల పేరుతో, మతాల పేరుతో విద్యార్థులను ఇంకా రెచ్చగొడుతున్నారు. అసలు వీరికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో సమాజం తెలుసుకోవాలా. మరి ముఖ్యంగా కొన్ని పేర్లు నేను తెలియజేస్తాను. ఈ కాక్రోచ్ పార్టీ ఆందోళన సభలో శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఒక పార్లమెంటు సభ్యుడు, ఇతను సయ్యద్ రుహల్లా మెహదీ, ఇతను దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. ఇంకొక దుర్మార్గురాలు అరుంధతి రాయ్ అసలు కాశ్మీర్ భారతదేశంలో భాగమే కాదని మాట్లాడుతుంటుంది. ఇంకొక ఉగ్రవాది కోలిన్ గోంజాల్విస్ ఉగ్రవాదులకు సంబంధించి మెర్సీ పిటిషన్ వేసిన దుర్మార్గుడు ఇతను. యాకోబ్ ఉమెన్ని ఉరి ఆపడానికి అర్ధరాత్రి పూట సుప్రీంకోర్టు తలుపు తట్టినటువంటి భూషణ్ అనే వ్యక్తి. అదేవిధంగా కునాల్ కమ్రా సీతాదేవిని అత్యంత దారుణంగా ఈ వేదిక మీద మాట్లాడిన ఈ దుర్మార్గులు వీరా కాక్రోచ్ పార్టీ వెనకాల నుండి నీటి ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు నీటి ఎగ్జామ్ అంటే ఏంటో తెలియని వ్యక్తులు చాలామంది, లక్షలాది మంది అక్కడ ఉండి ధర్నాలు, ర్యాలీలు చేస్తూ వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళు చేసే దరిద్రమైన పనులు సోషల్ మీడియాలో చూసి సమాజం నవ్వుకుంటుంది. దీని వెనకంతా కూడా పెద్ద బొద్ది ఇంకా రాహుల్ గాంధీ ఉన్నాడని దేశ ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా గుర్తెరగాలని, మరి ముఖ్యంగా చాలామంది అంబేద్కర్ వాదం పేరుతోటి చాలామంది తెలివిగా మాట్లాడుతుంటారు. వారేంటంటే పౌర హక్కుల గురించి మాట్లాడుతుంటారు. పౌర హక్కుల గురించి మాట్లాడే అంబేద్కర్ వాదులు అందరూ కూడా పౌర విధులు కూడా తెలుసుకోవాలా. సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు, రాజ్యాంగంలో 14 నుండి 30వ ఆర్టికల్ వరకు పౌర హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. అదేవిధంగా పౌర విధులు కూడా తెలుసుకోవాలి. పౌర విధులు ఏంటంటే సమాజం రాజ్యాంగాన్ని గౌరవించటం, జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించటం, ఇలాంటివన్నీ కూడా పౌర విధులు కూడా మీరు తెలుసుకొని మాట్లాడాలా. సమాజానికి అంబేద్కర్ గారి పేరుతోటి మీరు చేసే ప్రచారం తప్పుడు ప్రచారం, అది మీకు కూడా తెలుసు. నీట్ ఎగ్జామ్ గురించి జరిగిన అవకతవకలపై కేంద్రం వెంటనే స్పందించి దానిపైన వెంటనే చర్యలు తీసుకొని మళ్ళీ వెంటనే ఎగ్జామ్ పెట్టి విద్యార్థుల భవిష్యత్తు కాపాడింది దేశ ప్రధాని భారతీయ జనతా పార్టీ. మీరందరూ కూడా మనసులో ఏదో పెట్టుకొని మత విద్వేషం రెచ్చగొట్టాలా, ఇతర దేశ భావజాలాన్ని విద్యార్థుల్లో నింపి వారి ద్వారా ఈ దేశంలో ఏదో ఒక అలజడి సృష్టించాలా. మరి ముఖ్యంగా చూస్తే ఆ ప్రాంతంలో నీట్ ఎగ్జామ్ గురించి ఎక్కడైతే ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నాయి జంతర్ మంతర్లో, అక్కడ పాలస్తీనా, బంగ్లాదేశ్కు సంబంధించిన జెండాలతోటి ఈ దుర్మార్గులు ర్యాలీలు చేస్తున్నారంటే, ఇంకోటి 370 ఆర్టికల్ పునరుద్ధరించాలని మాట్లాడటం దేనికి సంకేతం వెళ్తుంది తెలుసుకోవాలా. ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ వ్యక్తులు న్యాయవాదుల పేరుతో ధర్నాలు చేసి ఆర్ఎస్ఎస్, బీజేపీ గుండాలారా అంటాడు వీడు. ఎంత ధైర్యంరా నీకు? మేము పోలీసులు ముసుగులో విద్యార్థులపై దాడి చేశాం, బీజేపీ కార్యకర్తలు చేశారా? సిగ్గుండాల మాట్లాడటానికి. దయచేసి అతను వెంట నిలబడ్డ న్యాయవాదులందరూ కూడా నిజాన్ని తెలుసుకోవాలని కూడా న్యాయవాదులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయవుంచి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. భారతీయ జనతా పార్టీ
దేశ అభివృద్ధి కోసం దేశంలో విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని, ఇలాంటి నిరాధారమైన ఆరోపణలను దేశ ప్రజలు నమ్మొద్దని, నీటి ఎగ్జామ్ పేరుతో జరుగుతుందంతా కూడా దేశద్రోహులు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే శక్తులు కొన్ని అక్కడ పనిచేస్తున్నాయి. దయచేసి సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దుష్టుల యొక్క సిద్ధాంతాలను తిప్పికొట్టాలని సోషల్ మీడియా వేదికగా కూడా చేసుకొని ప్రజలందరూ కూడా వీరి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని భారతీయ జనతా పార్టీ తరపున దేశ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను.